సో గైస్ ఈరోజు మన ముందుకి అనుష మన ముందు ఉన్నారు. రీసెంట్ పాస్ అవుట్ 2025 పాస్ అవుట్, బీఎస్సీ డేటా సైన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇనోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో డేటా సైన్స్ విత్ ఏఐ కోర్స్ తీసుకొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఏఐ ఇంజనీర్ గా జాబ్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది అంటున్నారు కదా, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, డేటా సైన్స్ ఫ్రెషర్స్ కి జాబ్స్ లేవు, సో ఇప్పుడు కోర్స్ నేర్చుకుని వేస్ట్. సో ఇలాంటి మాటలు మాట్లాడుతున్న సమయంలో తను జాబ్ తెచ్చుకుంది, ఆల్రెడీ జాబ్ కూడా జాయిన్ అయింది. తన ఎక్స్పీరియన్స్ ని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అనుష, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ అంటే ఇప్పుడు జనరల్ గా డేటా సైన్స్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ మీ కాలేజ్ డేస్ లో నీ సబ్జెక్ట్ అదే కాబట్టి మళ్ళీ డేటా సైన్స్ కోర్స్ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ నా నా బ్యాచ్ ముందు నుండే మా యూనివర్సిటీలో డేటా సైన్స్ బిఎస్సి డేటా సైన్స్ అనే కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఓకే. సో అప్పుడు అప్పుడప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి దానికి మంచి ఫ్యాకల్టీ అంటూ లేకుండే మా కాలేజ్ లో. హ్మ్. సో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా లేకపోవడం వల్ల నేను అంటే బయట ఏమైనా కోర్స్ చేసి చూసుకుందాం జాబ్ అని ఓకే. లైక్ అట్లా స్టార్ట్ అయింది సార్. అంటే కోర్స్ తీసుకోవడం అయినా ప్రిపరేషన్ అయినా. డేటా సైన్స్ ఏఐ స్టార్ట్అప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఏఐ కంపెనీస్ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఎస్ కూడా సార్. బెంగళూరు అండ్ హైదరాబాద్. మీకే లొకేషన్ వచ్చింది? ఎస్, నాకు ఇక్కడ ప్రగతి నగర్ సార్, నియర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్. సార్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ స్వీడన్ బేస్డ్ కంపెనీ. సో కంపెనీ ఇస్ ఇండియన్ బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ స్వీడన్. సో ఓకే. సో ఎన్ని ఇంటర్వ్యూస్ కి మీరు అటెండ్ అయ్యారు డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ నేర్చుకున్నాం? డ్యూరింగ్ ద కోర్స్ ఇది నాది మేబీ సిక్స్త్ ఆర్ సెవెంత్ ఇంటర్వ్యూ సార్. ఓకే. సిక్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. ఓకే, అంటే బాగానే ఉన్నట్టు ఎస్ సార్. డేటా సైన్స్ లో మంచిగానే జాబ్స్ ఉన్నట్లు కదా. సార్ ఉన్నాయి సార్. ఓకే, మీరు డేటా సైన్స్ అన్న వెంటనే ఇనోమేటిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎస్ సార్, యాక్చువల్లీ ఎవరి రికమెండేషన్ వల్ల ఏం రాలేదు. నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేస్తే లైక్ నియరెస్ట్, ఇప్పుడు నాది యాక్చువల్ ఉండేది భువనగిరిలో సార్, నియర్ యాదగిరిగుట్ట. ఓకే, ఐ నో, యా. సో అక్కడ నుండి లైక్ నేను ఇంకా అప్పుడు కోర్స్ బిఎస్సి లో ఉన్నప్పుడే కోర్స్ తీసుకున్నా సార్. సో ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా ఫస్ట్. కోర్స్ కొంచెం అయిపోయాక మళ్ళీ ఆఫ్లైన్ కి షిఫ్ట్ అయ్యాను ఆఫ్టర్ ఫిఫ్త్ సెమ్. ఓకే. సో నియర్ కూడా ఉంటది. లైక్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్. సో నియర్ గా ఉంటది అని గూగుల్లో మళ్ళీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ చూసా సార్. లైక్ ఈ లొకాలిటీలోనే డిఫరెంట్ డేటా సైన్స్ ఏఐ రిలేటెడ్ కోచింగ్ సెంటర్స్ చూసా. బట్ రివ్యూస్ అంతా చూసాక, ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ అయినా యాడ్స్ అయినా చూసాక, లింక్డ్ ఇన్ పేజ్ చూసాక, సో ఐ థాట్ ఇనోమెటిక్స్ ఇస్ బెటర్ చాయిస్. సో ఐ ఆప్టెడ్ ఫర్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ ఓకే. ఇనోమాటిక్స్ రీసెర్చ్ మీ ల్యాబ్స్. మీ ట్రస్ట్ ని వాళ్ళు నిలబెట్టుకున్నారా ఇనోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు? ఎస్ సార్, సబ్జెక్ట్ వైజ్ అయినా మీరు లైక్ ఎఫర్ట్స్ పెడితే, మీరు కన్సిస్టెన్స్ గా ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు గో. ఓకే, ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారు? యాక్చువల్లీ ఐ హావ్ సీన్ మెనీ సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఎన్ని సర్టిఫికేషన్ చేశారు మీరు? ఏమేమి సర్టిఫికేషన్స్ చేశారు? సర్టిఫికేషన్స్ బయటవి ఏం సర్టిఫికేషన్స్ చేయలేదు సార్. నార్మల్ గా ఇన్స్టిట్యూట్ నుండి వీళ్ళు నాస్కామ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. అది ఎగ్జామ్ త్రూ నాస్కామ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఓకే. సో ఇట్ వాజ్ ఈడిఏ విత్ అడ్వాన్స్డ్ పైథాన్ ఓకే. అండ్ మాడ్యూల్ సర్టిఫికేషన్స్ చేశారు సార్. లైక్ పవర్ బిఐ మీద, పైథాన్, ఎస్క్యూఎల్, మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే. సో లింక్డ్ఇన్ అనేది ఇంపార్టెంట్ ఏనా? సో ఎంత రోల్ ప్లే చేసింది మీరు జాబ్ తెచ్చుకోవడం లింక్డ్ఇన్ అనేది? ఎస్ సార్, లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బిఫోర్ గెటింగ్ జాబ్ ఆల్సో, ఆఫ్టర్ గెటింగ్ జాబ్ ఆల్సో, లింక్డ్ఇన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్ గ్రోత్ ఎస్పెషలీ. సో ఓకే. మీరు లింక్డ్ఇన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారు అది కూడా చూస్తారు సార్. లైక్ మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మీ ఫీల్డ్ కి సంబంధించి లింక్డ్ఇన్ లో ఎంత యాక్టివ్ ఉంటారు, ఎంత ఓకే. పోస్ట్ చేస్తారు, మిగతా పోస్ట్లకి ఎన్ని కమెంట్స్ వేస్తారు, అవి కూడా చూస్తారు సార్. ఓకే. So LinkedIn, in my point of view, LinkedIn is a better way to get the visibility in mainly in data science and AI field. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు డౌట్స్ అంటే జనరల్ గా ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ డౌట్స్ క్లియరెన్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి కండక్ట్ చేయరు. సో ఇక్కడ మీరు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, డౌట్స్ క్లియరెన్స్ కానీ, సో ఎలా ఉండింది అసలు ఈ ప్రోగ్రామ్, ఎంటైర్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారు, ఎలా ఉండింది ఇన్నోవేటివ్ రీసెర్చ్ క్లాస్ లో? ఎస్ సార్, నార్మల్ గా ఇప్పుడు ప్యారలల్ గా కోర్స్ అవుతూ ఉంటేనే నార్మల్ గా ఆఫ్టర్నూన్ మెంటరింగ్ సెషన్స్ అంటూ ఉంటాయి. సో మీకు ఆ రోజు జరిగింది ఆ రోజుకే డౌట్ క్లియరెన్స్ అన్ని ఉంటాయి సార్. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్, కోడ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్, లైక్ అన్ని ఉంటాయి సార్. ఆల్మోస్ట్ మీది కోర్స్ అయిపోవడానికి వచ్చిన తర్వాత, లైక్ వెన్ యూఆర్ ఇన్ మషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఫేస్, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు సార్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎల్స్
బేస్డ్ ఆన్ యువర్ మేబీ మంత్లీ అసెస్మెంట్ కూడా ఫ్రీక్వెంట్ గా పెడుతూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఎగ్జామ్స్ యూ విల్ బి ఎలిజిబుల్ టు గివ్ దమ్ మాక్ ఇంటర్వ్యూస్. సో మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ బెస్ట్ సార్. అయితే ఇప్పుడు ఏఐగా జాబ్ వచ్చింది కదా, జాయిన్ అయ్యారా ఏఐ జాబ్ లో? ఎస్ సార్, జాయిన్ సార్. ఏఐ డెవలపర్ గా జాబ్ వచ్చింది, వర్క్ ఎలా ఉంది కంపెనీలో? సో ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఈ 1 వీక్ అయితే 1 మంత్ అవుతుంది సార్. October 8 కి జాయిన్ అయ్యాను. సో ఇప్పుడైతే నార్మల్ గా ట్రైనింగ్ పీరియడ్ ఉంది సార్. సో ట్రైనింగ్ లో ఏఐ రిలేటెడ్ టూల్స్, లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, అండ్ ఇప్పుడు నార్మల్ గా ట్రెండింగ్ లో ఉన్నది అంటే ర్యాక్ సిస్టమ్స్, దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. సో నార్మల్ గా దాని మీద అసైన్మెంట్స్, ట్యుటోరియల్స్, నార్మల్ గా దాని మీద ప్రాక్టికల్లీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంత కోడింగ్ అంతా పైథాన్ లో ఉంది సార్. సో పైథాన్ లోనే లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, ర్యాక్ సిస్టమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, సో దీని మీద ఎంటైర్ ట్రైనింగ్ ఉంది సార్. ఓకే, ఎంటర్ ట్రైనింగ్ ఉంది. సో అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ప్రెజరైజ్ ఉందా, కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉందా? అంతా ఏం ప్రెషర్ ఏం లేదు సార్ ఇప్పుడైతే. సో మేబీ ఆఫ్టర్ గెటింగ్ ఇంకా రియల్ టైమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. సో ఓకే. ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ లోనైతే ఇట్ ఈస్ ఆల్ గుడ్ సార్. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరన్నా డేటా సైన్స్ నేర్చుకునేటట్టుంటే, సో వాళ్ళు దేని మీద ఎక్కువ, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం? ఓకే, మెయిన్లీ ఇన్ డేటా సైన్స్ ఫౌండేషన్ వైజ్ పైథాన్ ఒకటి స్ట్రాంగ్ ఉంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. సో ఓకే. మీరు వేరే లాంగ్వేజెస్ నేర్చుకోని అవసరం కూడా లేదు. ఓన్లీ పైథాన్ మీద బేసిక్స్ అండ్ పైథాన్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఇట్ ఈస్ గుడ్. అండ్ ఆఫ్టర్ పైథాన్ ఇఫ్ యూ వాంట్ టు గో టు డేటా అనలిటిక్స్ ఫీల్డ్, యూ హ్యావ్ టు be good in SQL, Power BI, and data analytics and visualizations and some basics of statistics. So మీకు నార్మల్ గా మొత్తం డేటా సైన్స్ AI మీద వెళ్ళాలని ఉంటే నార్మల్ గా మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ చేస్తూ, ఇప్పుడు నార్మల్ గా మార్కెట్ లోనైతే ట్రెండ్ లోనైతే మషిన్ లెర్నింగ్ లేదు సార్. సో నోబడి ఈస్ యూజింగ్ మషిన్ లెర్నింగ్ నౌ డేస్, కానీ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మషిన్ లెర్నింగ్ బేసిక్స్ నుండే వి విల్ గో టు డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ AI, అజెంటిక్ AI. సో మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండి యాజ్ ప్యారలీ ర్యాక్ సిస్టమ్స్, నార్మల్ గా లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ సార్. స్టార్టింగ్ నుండే లైక్ మీరు ఓన్లీ మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వరకు కాకుండా స్టార్టింగ్ నుండే లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ లో కవర్ చేస్తున్నారా ఇన్నోవేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు? Yes, sir. Like up to deep learning, they are covering good, but lang chain, lang graph, RAG systems, even they'll teach up to basics. So you have to explore, sir. Like lang chain, lang graph, they are very depth concepts. So RAG systems ela work aitai. So in real time nowadays, like ChatGPT, Gemini, Cloud, and everything is using LLMs and RAG systems. So ఎంత ఎక్స్ప్లోర్ చేసినా తక్కువ ఉంది సార్ ఈ ఫీల్డ్. సో యూ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్ టు లెర్న్ మోర్. యా, సో జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి నేర్పించి పంపిస్తున్నారు. జాబ్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని కూడా మనం బేసిక్స్ నేర్పించి పంపిస్తున్నారు. ఎస్ సార్. మీరు జాబ్ కి వెళ్ళాక కూడా అక్కడ కూడా లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, ర్యాక్ సిస్టమ్స్ నేర్చుకోవాలి. సో మీరు ఇప్పటి నుండే ఇంటర్వ్యూకి కావాల్సినది కాకుండా కొంచెం ఇది కూడా బేసిక్స్ తెలుసుకొని వెళ్తే సో ఇట్ విల్ బి ఈజీ వెన్ యూ జాయిన్ ద జాబ్. ఓకే, సో ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ కి అవుట్ ఆఫ్ 5 స్టార్ ఎంత ఎంత రేటింగ్ ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్ బట్టి? అవుట్ ఆఫ్ 5 మేబీ 4 సార్. 4. ఓకే, సో అక్కడ ఎస్ సార్. స్టాఫ్ అంటే ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఏంటి? Yes, sir. Subject wise, faculty wise, it is better. It is a good choice. సో ఫ్యాకల్టీ కూడా అంతా సపోర్టివ్ గా ఉంటారు, మెంటర్స్ కూడా సపోర్టివ్ గా ఉంటారు. ఇఫ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ యూ, దే విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, లైక్ మాక్ ఇంటర్వ్యూస్ పెడతారు. ప్లేస్మెంట్ టీమ్ ఉన్నారా? ప్లేస్మెంట్ టీమ్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్ సార్, ప్లేస్మెంట్ టీమ్ కూడా లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మై 6th or 7th ఇంటర్వ్యూ. కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టి ఎవ్రీడే లైక్ మెంటరింగ్ సెషన్స్ అటెండ్ అవుతూ కొంచెం సీరియస్నెస్ ఉండి మంత్లీ అసెస్మెంట్స్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఎస్ సార్, దే విల్ సపోర్ట్ గుడ్. ఓకే, ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో కొత్తగా ఎవరన్నా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే, సో విల్ యూ రికమెండ్? ఎస్ సార్, లైక్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ సార్. ఇఫ్ వాళ్ళకి ఫస్ట్ నుండే ఓన్లీ డేటా అనలిటిక్స్ వరకే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇట్స్ గుడ్, బెటర్ టు గో అప్ టు ఓన్లీ డేటా అనలిటిక్స్ కోర్స్. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ నవ్ డేస్, ఇప్పుడైతే మొత్తం AI వచ్చింది. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ AI ఫీల్డ్, సో దే క్యాన్ గో అప్ టు జనరేటివ్ AI విత్ డేటా సైన్స్. ఓకే, సో డేటా సైన్స్ కోర్స్ ఎవరన్నా నేర్చుకోవాలని, డేటా అనలిస్ట్ కోర్స్ ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రెషర్స్ కొత్తగా, సో వాళ్ళు ఎలాంటి ఎస్ మైండ్ సార్. సెట్ తో రావాలి? అంటే ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ ఏమైనా నేర్చుకొని రావాలా? ఎలా వాళ్ళు కోర్స్
అంటే ఇది స్టార్ట్ చేయడానికి? నార్మల్ గా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లో కొంచెం బేసిక్స్ అయినా ఉంటాయి కదా సార్, నార్మల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. సో మెయిన్లీ డేటా సైన్స్ ఫీల్డ్ లో పైథాన్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ బేసిక్స్ కొంచెం ఉంటే బెటర్. సో ఓకే. ఇక్కడ వచ్చాక మళ్ళీ పైథాన్ బేసిక్స్ నుండే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో కొంచెం ఐడియా ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు గ్రాప్ ద కాన్సెప్ట్స్ క్విక్లీ. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అనుష. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండేవర్స్. సో ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.